సో ఇప్పుడు మనం ఉన్నాం ది హెడ్ అండ్ ది ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఆఫ్ ఇగ్నైట్ తో. సో ది కాంటెంపరీ ఎడ్యుకేషన్ సిస్టమ్, ది అడ్వెంట్ ఆఫ్ ఏఐ అండ్ ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్స్ అండ్ సినారియోస్ ఆఫ్ వాట్ బోత్ ది స్టూడెంట్స్ అండ్ ది కాలేజెస్ అండ్ లెక్చరర్స్ ఆర్ ఫేసింగ్. లెట్స్ డిస్కస్ అండ్ గెట్ టు నో. సో వెల్కమ్ టు దిస్ కాఫీ టేబుల్ కాన్వర్సేషన్. ఇప్పుడు మనం చూసుకుంటే లైక్ ది కాంటెంపరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో మనది కానీ మన ప్రీవియస్ జనరేషన్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది. ఎనీవే స్టూడెంట్స్కి ప్రెషర్ అండ్ స్ట్రెస్ అనేది ఉంది, బట్ అట్ ది సేమ్ టైమ్ టు మెయింటైన్ ద consistent result or the stature in the society, both lecturers and colleges మీద కూడా అంతే ప్రెషర్ ఉంది. సో దీని మీద ఈ ఎంటైర్ సినారియో మీద మీ టేక్ ఏంటి? ఇగ్నైట్ ఇన్స్టిట్యూషన్స్ ఫౌండర్ అండి, నా పేరు రమేష్. మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్గా ఈ ఓల్డ్ సిస్టమ్కి ప్రజెంట్ సిస్టమ్కి చాలా వేరియేషన్ వచ్చిందండి రైట్ నౌ. అయితే ఎస్పెషల్లీ మేమైతే మెయిన్గా మాకు ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. So especially coming to intermediate college, because I cannot discuss engineering stream. మెయిన్గా అయితే ఇంటర్మీడియట్ కాలేజ్ అని చెప్తాము. మాది ఇంజనీరింగ్ అండ్ మెడికల్ ఆస్పిరెంట్స్కి మేము కోచింగ్ ఇస్తాం. మెయిన్గా వీ హ్యావ్ ఎ జూనియర్ కాలేజ్ యాజ్ వెల్ యాజ్ మెడికల్ అండ్ ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ కోచింగ్ iస్తాం. సో థింగ్ ఏంటంటే అండి, ఇక్కడ టోటల్గా ప్రీవియస్ ఇయర్స్లోనేమో ఓన్లీ ఎక్కువ మగపు ఉండేదండి. ఇప్పుడైతే మాత్రం మగపు లేదు. సో యాక్చువల్గా గవర్నమెంట్ అయితే పాలసీస్ రిఫార్మ్స్ చేస్తున్నారు, బట్ అయితే సిస్టమ్ అయితే అలా లేదనిపిస్తుంది మాకైతే. కమింగ్ టు ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఎడ్యుకేషన్ సిస్టంలో ట్రెడిషనల్ ల్యాబ్స్ ఉంటాయండి. వీ హ్యావ్ ఎస్పెషల్లీ మా దగ్గర సైన్స్ గ్రూప్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో ఉంటుంది. ట్రెడిషనల్ ల్యాబ్స్ ఉంటాయి. సో అది గవర్నమెంట్ పెట్టిన డిజైన్ మంచిదండి యాక్చువల్గా, బట్ అది మాత్రం పర్ఫెక్ట్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో అది చాలా ఎక్కువ గ్యాప్ కనపడుతుంది. ఇక్కడ ఏంటంటేనండి మెయిన్గా ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రాక్టికల్ లెర్నింగ్ ఉంటే బెటర్ అండి. మీరు యాక్చువల్గా ఏఐ గురించి అడుగుతున్నారు. ఆ ఏఐ గురించి అంటే మాకు అంత ఎక్కువ డీటెయిల్గా తెలియదు, ఎందుకంటే మేము వీఆర్ ఇంటూ +1 +2 అనమాట. +1 +2కి మాకు ఏఐకి ఎక్కువ డిస్కషన్స్ ఉండదు. మాకైతే మెయిన్గా సైన్స్ అండ్ మ్యాథ్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ సైన్స్ అండ్ మ్యాథ్స్ కాన్సెప్ట్ ఇంటర్మీడియట్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలో మేము చూసుకుంటాం. ఇంటర్మీడియట్లో మేము ప్రాక్టికల్ లెర్నింగ్ అని స్టార్ట్ చేసుకున్నామండి. స్పెషల్లీ ప్రాక్టికల్ లెర్నింగ్ అంటే లెర్నింగ్ బై డూయింగ్ అని. సో అది మా సిస్టమ్ ఇప్పుడు రైట్ నౌ సిస్టమ్. అయితే దీంతోపాటు వీ హ్యావ్ ఏ స్పోర్ట్స్ ఫెసిలిటీస్. అలాగే మనం ఇప్పుడు ఎక్కడైతే షూట్ చేస్తున్నామో ఇది మా జుంబా స్టూడియో. సో ఫిట్నెస్ విత్ మ్యూజిక్ అని. సో మా అప్రోచ్ ఏంటంటేనండి, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి ప్రాక్టికల్స్ కనుక ఇంటిగ్రేట్ చేయగలిగితే యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ అవుతుంది. సో యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ కోసం మేము ట్రై చేస్తాం స్పెషల్ ఇగ్నైట్లో. సో మీరు అనేది ఓల్డ్కి న్యూకి ఏంటంటే ప్రాక్టికల్ లెర్నింగ్ ఉంటే బెటర్ నా ఫీలింగ్ అండి. అది ఓవరాల్ కంక్లూజన్. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే అంటే ఇది కొంచెం కాంట్రవర్షియల్ అయి ఉండొచ్చు, కానీ లైక్ అట్లీస్ట్ ఒక 10-15 ఇయర్స్ నుంచి ఏంటంటే ఒక జూనియర్ కాలేజ్కి వచ్చేసరికి, ఒక ఇంటర్మీడియట్కి వచ్చేసరికి స్టూడెంట్ అంటే చాలా సీరియస్ అయిపోవాలన్నమాట. ఇంకా లైక్ ఇంటర్మీడియట్ చదివేయాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ వచ్చేయాలి, ర్యాంక్స్ వచ్చేయాలి. స్టూడెంట్కి ప్రెషర్, పేరెంట్స్కి ప్రెషర్, అట్ ద సేమ్ టైం కాలేజ్ అండ్ లెక్చరర్స్ కూడా ప్రెషర్. సో ఇన్ఫ్యాక్ట్ మనం ఏమైనా కొంచెమైనా డీవియేషన్ కల్పిస్తామంటే ఇంకా ముందు వచ్చి పేరెంట్సే వద్దొద్దు, వాళ్ళు 24 hours కుదిరితే 48 hours కూడా చదివాలని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ సినారియోలో మీరు అన్నట్టు మీరు ఇక్కడ జుంబా స్టూడియో ఉంది, ఎగ్జాంపులరీ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి, చాలా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ల్యాబ్స్ ఉన్నాయి. సో కొన్ని కాలేజ్లో చూసుకుంటే అట్లీస్ట్ నా టైంలో నేమ్స్ తీసుకోపోయినా జస్ట్ ఆ ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి ముందు రోజు చెప్పేసేవాళ్ళు, అంతే ఇది చేసేయండి, మార్క్స్ కూడా వచ్చేసేవి. సో అసలు అంతకుముందు ల్యాబ్కి వెళ్ళిందే లేదు స్టూడెంట్స్ ఎవరు. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ మీరు డెవలప్ చేసి స్టూడెంట్స్కి అందిస్తూ ఉంటే లైక్ పేరెంట్స్ ఆ డౌట్లో రావట్లేదు, అంటే ఇన్ని ప్రొవైడ్ చేస్తే ఇన్ని డీవియేషన్స్ ఉంటే వాళ్ళకి సో స్టడీస్ ఏమవుతాయి అన్నది. ఎగ్జాక్ట్లీ అండి. యాక్చువల్లీ ఏంటంటే ప్రతి ఒక్కరు ఏం కూడా ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా మీరు ఐఐటి మెడికల్ ఫౌండేషన్ అవార్డ్స్ ఇనే ఉంటారు. ఐఐటి అండ్ మెడికల్ ఫౌండేషన్ ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ క్రాక్ చేయడం కోసం, అంటే ఇంటర్మీడియట్లో ఉండే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయడం కోసం. ఇక్కడ ఏం సింపుల్ థింగ్ ఏంటంటే 10th క్లాస్ అయిపోయిన ఎనీ స్టూడెంట్ అండి, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 10th క్లాస్ ఎనీ స్టూడెంట్ కెన్ జాయిన్ ఎనీ కాలేజ్. బట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈ ఐఐటి మేనేజ్మెంట్ కానీ మెడికల్ కాలేజ్ మేనేజ్మెంట్ కానీ మన ఇంటికి రారు, జాయిన్ ఇన్ అవర్ కాలేజ్ అని చెప్పి. సో ఫస్ట్ అండ్ మెయిన్ హర్డిల్ వీ కెన్ సే ఇట్స్ ఇంటర్మీడియట్ అండి. దిస్ ఇస్ +1 +2 స్టేజ్. జనరల్ వైల్ స్టడింగ్ 10th క్లాస్. 10th క్లాస్ ప్రతి చైల్డ్ ఏమంటారంటే 10th క్లాస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తారు. జనరల్గా ఏ పేరెంట్ చెప్పినా ఏ చైల్డ్ చెప్పినా అందరికి 10th క్లాస్ తెలుసు.
10th ఫినిష్ అవ్వగానే చెప్తారు పేరెంట్స్ మళ్ళీ, రే 10th ఇంపార్టెంట్ కదమ్మా, వాళ్ళు ఇంటర్మీడియట్ ఇంపార్టెంట్ చెప్తారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ కెరీర్లో. బట్ మెయిన్గా ఏంటంటే 10th క్లాస్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 10th క్లాస్ ఎనీ స్టూడెంట్ కెన్ జాయిన్ ఎనీ కాలేజ్. బట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఐఐటి మేనేజ్మెంట్ కానీ మెడికల్ కాలేజ్ మేనేజ్మెంట్ కానీ ఇన్వైట్ చేయరు జాయిన్ అన్ అవర్ కాలేజ్ అని. సో మెయిన్ హెడ్ ఈజ్ ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్ ఎలా క్రాక్ చేయాలి అనేది మోటో అండి, మెయిన్ మోటో. సో ఆ ఇంటర్మీడియట్ క్రాక్ చేయడం ఈజీ అయితే కాదండి. మీరు అంటే ఇంతకుముందు కొంచెం ఈ స్ట్రెస్ ఫ్రీ అని అందరూ చెప్తున్నారండి. రీసెంట్గా వచ్చిన వర్డ్స్ ఏంటంటే మా దగ్గర స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది, స్ట్రెస్ ఫ్రీ ఉంటుందండి. 4 గోడల మధ్యలో ఏం స్ట్రెస్ ఫ్రీ ఉంటుందండి వితౌట్ యాక్టివిటీస్. సో మస్ట్గా స్టూడెంట్కి కనుక మనం యాక్టివిటీస్ ప్రొవైడ్ చేస్తే, స్పెషల్లీ మా దగ్గర అయితే మాత్రం ఎక్స్పీరియన్షియల్ ల్యాబ్స్ ఉన్నాయండి, స్పెషల్లీ సైన్స్ ల్యాబ్. ట్రెడిషనల్ ల్యాబ్స్తో పాటు ఒక ఎంటైర్ బిల్డింగే ల్యాబ్ అండి, లెర్నింగ్ బై డూయింగ్ అండ్ కాన్సెప్ట్స్. మేము 2024 వరకు ఇది ఇంట్రడ్యూస్ చేయాలి ల్యాబ్స్ని. 24 ఇంట్రడ్యూస్ చేసాం. అంటే 25, 26 వి గాట్ అబ్నార్మల్ రిజల్ట్స్. ఎందుకు వచ్చినాయి అంటే అంతకుముందు మాకు ఎక్స్ రిజల్ట్స్ ఉంటే నౌ వి గాట్ 3x రిజల్ట్స్. అంటే 3 times బెటర్ అయ్యాం రిజల్ట్స్లో. రీజన్ ఏంటంటే ఇవేనండి సింపుల్గా. ఇది స్పెషల్లీ ఆ సైన్స్ ల్యాబ్స్ కానీ, లైక్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానీ, లైక్ స్పెషల్లీ గర్ల్స్కి అయితే జంబా మంచి లైక్ చేస్తారు. సో ఈ ఫెసిలిటీస్ ఉండటం వల్ల ప్రూవ్డ్ రిజల్ట్స్. అంటే మాకు అంతకుముందు లేవంటే అంతకుముందు బెటర్ ఉన్నాయి, ఇప్పుడు బెస్ట్ అయ్యామని నా ఫీలింగ్ అండి. ఈ ఎక్స్ బికమ్స్ 3x అంటే హౌ మెనీ 3 times 3 folds అయినాయి. సో దిస్ ఈజ్ సింపుల్ ఎగ్జాంపుల్. సో నా ఒపీనియన్లో ఏంటంటే అండి 10th క్లాస్ ఇంపార్టెంట్. 10th క్లాస్తో పాటు ఇంటర్మీడియట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 years కోర్స్ అండి ఇంటర్మీడియట్ అయితే. ఆ 2 years కోర్సులో మనము యాక్చువల్గా స్కూలింగ్ అనుకోండి 10 plus to 12 years ఉంటుంది. వేరాజ్ గ్రాడ్యుయేషన్ లైక్ ఇంజనీరింగ్ అనుకోండి 4 years ఆఫ్ కోర్స్ ఉంటుంది మినిమం. వేరాజ్ ఇంటర్మీడియట్ అనే వర్డ్ యాక్చువల్గా ఇట్స్ ఇన్ బిట్వీన్ అండి, నైదర్ స్కూలింగ్ నార్ కాలేజ్, ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ 2 years ఆఫ్ కోర్స్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ ఇస్ ఇంటర్మీడియట్ అండి. సో దీనికి కొంచెం మన చైల్డ్ని కనుక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే, చైల్డ్ని ఇన్వాల్వ్ చేస్తే, మీరు ఇంతకుముందు అడిగారు 24 hours స్టడీస్ అంటే అది కరెక్ట్ కాదండి. మేము చెప్తాము ఇంటర్మీడియట్ స్టేజ్ మేము చెప్తాం, మా ఎగ్జాంపుల్ x నుంచి 3x అయ్యాం. ఇందులో డాంకీస్ వర్క్ అని చెప్తారు, డోంట్ డూ డాంకీస్ వర్క్ అని చెప్తాం మేమైతే. అంటే గాడి చాకరీ చేయొద్దని అంతే కదా పాపం, డోంట్ డూ డాంకీస్ వర్క్ అని. అదే ఫీలింగ్ ఏంటంటే మనం కొంచెం ఇట్లా కొంచెం ఇన్నోవేటివ్గా చేస్తే మాకైతే రిజల్ట్స్ వచ్చినాయండి. సో మేము అలాగే వెళ్తాము. అంటే జనరల్గా చెప్పడం వేరు, చేయడం వేరండి. సో మా దగ్గర ఒకసారి విజిట్ చేసినా కూడా మాకు క్లారిటీ వచ్చింది, ఎలా ఉంది కాలేజెస్, ఎలా ఉంది ఎందుకు. మేము చెప్పేదానికన్నా కూడా పేరెంట్ ఏ మేనేజ్మెంట్ అయినా కూడా కాలేజీ బాగుందని చెప్తారు, ఎవరు మాది బాగోదని చెప్పరు. ఫైనల్గా ఏంటంటే పేరెంట్ చైల్డ్ విజిట్ చేసి అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసుకుంటే క్లారిటీ వచ్చింది. ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవ్వడం కానీ, లేకపోతే పాస్ అవుట్ స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవ్వడం కానీ, ఆ ఫెసిలిటీస్ విత్ నేక్డ్ ఐ, చెప్పేది వేరు చూసేది వేరు కదండి. సో ఇదేంటంటే ఏఐ నో టైమ్ ఈజ్ ఏఐ. ఏమి లేకపోయినా కూడా అంతా ఏఐలు చూపిస్తున్నారు అంతా కూడా. అవును. సో రియాలిటీ ఈజ్ డిఫరెంట్. అవును. సో మనకేంటంటే గ్యారంటీ చూసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే మాత్రం నీడ్ టు చేంజ్ అండి. అది గవర్నమెంట్ కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అది ప్రాక్టికల్ లెర్నింగ్ ఎక్కువ ఉంటే బెటర్ అని మా ఫీలింగ్ అండి. మ్యామ్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు లైక్ స్కూల్లో అట్లీస్ట్ కొన్ని అంటే లైక్ పిల్లలకి రెగ్యులర్ కాంపిటీషన్స్ అని, డాన్స్ అని, మ్యూజిక్ అని, ఎస్ఏ రైటింగ్ ఇవన్నీ ఉంటాయి. వన్స్ సార్ అన్నట్టు 10th వచ్చిన తర్వాత చాలా సీరియస్గా చదువుకోవాలి, ఇంకా 10th ఇస్ అ మేజర్ స్టెప్ అని. నెక్స్ట్ ఇంకా ఇంటర్మీడియట్ అసలు చెప్పక్కర్లేదు, ఇట్స్ లైక్ అ టర్నింగ్ పాయింట్ అంటారు. హాస్టల్లో జాయిన్ చేస్తారు. అసలు చాలా కాలేజెస్లో అసలు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీసే టచ్ చేయరు. సో ఇట్స్ ఓన్లీ స్టడీస్ 24/7. సో సడన్గా ఇలా పోనీ చదివి వాళ్ళకి ర్యాంక్ వచ్చిందని అనుకుందామండి. నెక్స్ట్ వెళ్ళిన తర్వాత వాళ్ళ గ్రాడ్యుయేషన్ స్టేజ్కి అక్కడ మేజర్ ఏంటంటే లైక్ అందరు స్టూడెంట్స్తో కలవడం అని కానీ, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కానీ, హోలిస్టిక్ డెవలప్మెంట్ అక్కడ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. లైక్ ఇప్పుడు ఇక్కడ అంటే ఒక స్టూడెంట్ 24/7 బుక్స్తో కూర్చున్నవాడు అక్కడికి వెళ్ళి ఆబ్వియస్లీ ఫ్రీగా మాట్లాడలేరు. సో లీడర్షిప్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ ఇంపార్టెంట్. కానీ కరెంట్ ఎరాలో అవి వాటికి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఎట్ దిస్ లెవెల్. సో దాని మీద మీ టేక్ ఏంటి? I am Dr. Prapurna. By the way, I joined Ignite. So I'm an English faculty. So I feel that, I would like to quote Mahatma Gandhi here. A healthy mind exists in a healthy body. So Ignite primarily దాని మీద ఫోకస్ చేస్తుంది. Your mind has to be healthy. You have to participate in all those things. So
ఇగ్నైట్ ఆల్సో ఎన్ష్యూర్స్ ఇప్పుడు ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. క్రికెట్ ఉంది, పికిల్ బాల్ ఉంది, ఇవన్నీ ఆల్ దీస్ ఫెసిలిటీస్ ఇంక్లూడింగ్ జుంబా, యోగా. మేము మధ్య మధ్యలో మోటివేషనల్ టాక్స్ కూడా కండక్ట్ చేస్తాం. అండ్ వీ కీప్ ఆన్ టాకింగ్ విత్ ద స్టూడెంట్స్. సో దెర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లమ్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఫ్యూచర్, బికాస్ ఆల్రెడీ వైల్ ప్లేయింగ్ ఆల్ దీస్ గేమ్స్ దే విల్ హ్యావ్ దిస్ లీడర్షిప్ క్వాలిటీ, team building, discipline, so they can mold themselves. See, from 1 to 10 is 1, 11 and 12 along with ranks, we believe in holistic development, and as sir mentioned, learning by doing. So they will also face practical problems while playing, and in the class where they will be guided by the teachers how to overcome this. Even in the era of AI or robotics, that personal touch of teacher is always there. So definitely the individuals who pass from Ignite, I can say, or any other institution, the main focus should be sports play a major role in the 21st century skills development. You can communicate either in this way or in that way. And problem solving ability is one of the best quality of 21st century skills. So students learn by being the part of this because they are already having immersive experience, real lifetime challenges they're facing. So they will be able to analyze the situation and how to come out. See, inter we are there, but you asked about graduation kada. Graduation lo manam evaru unnam kada, వీళ్ళందరూ ఒక umbrella లో ఉంటారు. క్లాస్ 1 to 12 తో మన టీచర్స్ ఉంటాం, పేరెంట్స్ ఉంటాం, ప్రతిదానికి పేరెంట్ టీచర్ మీటింగ్స్ అవుతాయి, పేరెంట్స్ వస్తారు, ఇంటరాక్ట్. అక్కడ దే ఆర్ ఓపెన్ టు ద వరల్డ్. సో మన 11th 12th లోనే మన అంత రెసిలియంట్ చేసేయాలంటే విత్ ఆల్ దీస్, బికాస్ ఇవి ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి పాస్ అయ్యే పిల్లలు అయితే రెసిలియంట్ ఉంటారు, ఛాలెంజెస్ ఫేస్ చేసి రెడీ ఉంటారు. బికాస్ వాళ్ళకి డే టు డే నాట్ ఓన్లీ ర్యాంక్స్, దే వర్ హ్యాండ్లింగ్ ఆల్ ది అదర్ థింగ్స్ ఆల్సో. సో డెఫినెట్లీ ఎస్, క్వైట్ ఛాలెంజింగ్ ఫర్ దోస్ పీపుల్ ఓన్లీ మగ్గింగ్ అప్ చేసి రోట్ మెమరీతో ఓన్లీ ర్యాంక్స్ తెచ్చుకుంటే వాళ్ళకి సోషల్ స్కిల్స్ ఉండవు. కానీ బికాస్ గేమ్స్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ కరికులం, అండ్ ఇప్పుడు ఎన్ఈపీ కూడా అదే చెప్తోంది కాబట్టి దే విల్ బి డెఫినెట్లీ రెడీ టు ఫేస్ ది రియల్ లైఫ్ ఛాలెంజెస్. సార్ ఇప్పుడు చూస్తే లైక్ మ్యామ్ కానీ సార్ కానీ ఎంఫసైజ్ చేసింది ప్రాక్టికల్ లెర్నింగ్, సో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. సో ఇప్పటి వరకు ఏంటంటే ర్యాంక్స్ కోసం, మార్క్స్ కోసం ఏదో స్టూడెంట్స్ కానీ మెమరైజ్ చేసేసి బ్లైండ్గా రాసేసి, లేకపోతే పేరెంట్స్ ప్రెషర్ చేసి, అండ్ చాలా కాలేజెస్లో మనం ఇది ఓపెన్ సీక్రెట్ చూస్తూ ఉంటాం కూడా, లైక్ అవే మాక్ టెస్ట్ మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయించి ఇవి ఇంపార్టెంట్, లేకపోతే వేరేవి ఇది రాదు ఇంటర్మీడియట్లో అన్నట్టు ఆ బేసిస్లో వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్గా మీరు అన్నట్టు స్పోర్ట్స్ ఇన్కల్కేట్ అయి ఉన్నాయి, లైక్ జుంబా యాక్టివిటీస్ ఉన్నాయి, లైక్ వాళ్ళ లీడర్షిప్ స్కిల్స్ ఇంప్రవైజ్ చేసుకోవడానికి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రవైజ్ చేసుకోవడానికి ఇట్స్ అ రైట్ ప్లాట్ఫామ్. సో ఒక కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్లో మీరు మీ క్లాస్ని ఎలా ప్లాన్ చేస్తారు ఆన్ ఏ డే టు డే బేసిస్, అండ్ లైక్ వాళ్ళ స్కెడ్యూల్స్ ఏదైతే సిలబస్ కంప్లీషన్ ఉంటుందో అది రష్ చేయకుండా, సో హౌ డూ యూ ఎన్ష్యూర్ ఎ స్టూడెంట్ ఇస్ కంఫర్టబుల్? This is Veer Raju, MVR, lecturer in chemistry. I am working in Ignite since 2017. Nowadays, in this heavy competition, especially for JEE and NEET, we are giving the idea to our children, students, solve complex problems instantly and personalize learning style and speed, generating notes, explanations, even mock tests. With all these, the role of the students is shifting from memorizing to understanding, thinking and applying, because JEE and NEET are focused on speed and accuracy, because how they are going to answer, of course most of the students knows all the answer, but in the time, stipulated time, they are able to answer or not. So that is what is called speed and accuracy. Also. Thereafter, huge coverage of syllabus and intense competition. Because of all these, whatever the environment is present in the Ignite, moral support to each and every student, personal care on the students, and all the facilities, ఇవన్నిటిని చూసి, ఎందుకంటే ఇప్పుడు ఏ కాలేజ్లో ఎంత ఫ్యాకల్టీ ఉంది, ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇది చూసి రేపటికి స్టూడెంట్స్ రారు. అక్కడి నుంచి ఎంతమంది పిల్లలు సక్సెస్ రేట్ ఉంది, వాళ్ళు ఎక్కడ ప్లేస్మెంట్స్లో ఉన్నారు, వీటి వల్ల మాకు నెక్స్ట్ రిజల్ట్స్ వస్తాయి. సో 2017 నుంచి ఇప్పటి వరకు ఈ సక్సెస్ఫుల్కి రీజన్
ఆ ప్లేస్మెంట్స్, ఆ రిజల్ట్స్ మాత్రమే. వండర్ఫుల్లీ ఎక్స్ప్లెయిన్ సార్. మీరు ల్యాబ్స్ చూసారు, మన ల్యాబ్స్ ఉన్నాయి కదా. Hmm. సో సపోజ్ వాళ్ళు ఒక థియరీ చూసారు. మన జనరలీ వేరే కాలేజెస్ అయితే ఏముంది, ఒక థియరీ చెప్తారు, ఆ థియరీ మా అయితే ఒక స్మార్ట్ క్లాస్లో అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ వాట్ వీ హ్యావ్ అ ఎక్స్పీరియన్షియల్ ల్యాబ్. Suppose they have learnt a theory on waves, they'll come and they will do it with their hands-on experience. They'll get that hands-on experience. So you understand the clarity which they get in the concept. మనం books లో మీరు అన్నారు కదా, మనం ఏదో books లో చదివేసి అయిపోయేది, అప్పుడులో మనకి ర్యాంక్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ books లో చదివింది వాళ్ళు చేతితో చేస్తే మనం ఎక్కువ how we remember a movie, because we perceive more by seeing and by doing. So when they will come, see and do, all these lecturers, all of us ensure that whatever they have learnt theoretically, practically వాళ్ళు చేయగలుగుతున్నారని ల్యాబ్స్ అవి ఫెసిలిటేట్ చేశారు మా కోసం. సో ఇట్ ఈస్ లైక్ లెర్నింగ్ బై డూయింగ్ ఎన్హాన్సెస్ ఎడ్యుకేషన్ టు 3x level. So that helps us to get ranks. It's not the number, the quality of education which we are providing. Quantity, anywhere we can get it. But in that quality, we are hand holding, all the lecturers are very much available for the doubt clarification, and senior faculty is available for whatever doubt. The doubt may be the silliest doubt, but they are there. So when teacher is continuously there with them, there is an emotional and moral support for them to score ranks and get a good placement. డెఫినెట్లీ ట్రూ. సో ఇప్పుడు సార్ ఒకటి చూసుకుంటే చాలామంది పేరెంట్స్కి ఇంకో మేజర్ డౌట్ ఏంటంటే, చాలా క్యాంపసెస్లో మనం చూసుకుంటే టాప్ టియర్ కొన్ని సెక్షన్స్ పెట్టుకుంటారు. సో వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళకి ఎక్కువ హెల్ప్ ఇస్తూ సో దట్ ఫ్యూచర్లో వాళ్ళకి ర్యాంక్స్ వస్తే అడ్వర్టైజ్ చేసుకోవచ్చు అని. సో చాలామంది ఏమంటారంటే అందరూ నో టూ చిల్డ్రన్ ఆర్ ఈక్వల్. సో వాళ్ళ పేస్ ఆఫ్ లెర్నింగ్ కానీ వాళ్ళ అండర్స్టాండింగ్ కేపబిలిటీ కానీ డిఫరెంట్ ఉంటుంది. సో ఇలా ఓన్లీ టాప్ టియర్ వాళ్ళ మీద ఫోకస్ చేసి వేరే చాలా మంది పిల్లల్ని సైడ్ లైన్ చేసి ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నారనే ఒక కన్సర్న్ ఇప్పుడు సొసైటీలో ఉంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మీరు ఇగ్నైట్లో ఎలా డిఫరెంట్గా ప్లాన్ చేస్తారు? యాక్చువల్గా ఇంటర్మీడియట్ 2 years ఆఫ్ కోర్స్ అండి. జనరల్గా ఏంటంటేనండి, ఇంటర్మీడియట్ సాక్రిఫైస్ చేయాలని చెప్తారు. సాక్రిఫైస్, ఇట్స్ నాట్ 2 days ప్రోగ్రామ్, ఇట్స్ 2 years ప్రోగ్రామ్. 2 years ప్రోగ్రామ్ ఎలా సాక్రిఫైస్ చేస్తారు? ఓన్లీ ఇన్సైడ్ 4 walls. సో ఇక్కడ కూడా యాక్చువల్గా ఇంటర్మీడియట్ ఏంటంటే అండి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ 50% మార్క్స్ వస్తాయి, సూపర్ సక్సెస్ అండి. 50%. ఈవెన్ ఎంసెట్ ఎగ్జామ్ అని ఉంటుంది మాకు, దాన్ని ఇప్పుడు రైట్ నౌ ఇది కాదు ఈప్ సెట్ అని చెప్తారు. అలాగే జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అని, అడ్వాన్స్ ఎగ్జామ్ అని, నీట్ ఎగ్జామ్ అని, ఇటన్నిటిలో కూడా 50% మార్క్స్ మనం క్రాక్ చేస్తే మంచి సక్సెస్ అవుతాం. అదే వేరాజ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటుంది. ఆ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్లో మెనీ ఆర్ గెటింగ్ 95% ప్లస్ మార్క్స్. బట్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో చాలా డల్ అప్రోచ్ ఉంటుంది, అసలు లేదు, త్రూ అవ్వట్లేదు. సో అంటే మీనింగ్ ఏంది ఇక్కడ? ఫైనల్గా ఏంటంటే స్టూడెంట్ని ఇన్వాల్వ్ చేయట్లేదు ఎక్కడా కూడా. అంటే ఆ 2 years ఆఫ్ కోర్సులో 24/7 వర్కింగ్. మరి ఇన్వాల్వ్మెంట్ లేదు ఎట్లా అండి? ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ఇన్వాల్వ్మెంట్ చేయడంలో సక్సెస్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ఇన్వాల్వ్ చేస్తే డెఫినెట్గా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. 2 years ఆఫ్ కోర్స్ అనేది నాట్ సింపుల్ కోర్స్. దట్టు కొంచెం ఏంటంటే ఇక్కడ టీనేజ్లో ఉంటారు. యాక్చువల్గా టీన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఐ థింక్ 13 కదండి, 13 to 18 దాకా మెయిన్ టీనేజ్ ఉంటుంది. టీనేజ్ క్లైమాక్స్ ఉన్న స్టేజ్ ఇది. సో కొంచెం అన్సర్టనిటీ అనమాట ఈ టైం అంతా. ఈ అన్సర్టనిటీ టైంలో మనం ఏంటంటే అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ కొంచెం మనం ఇన్వాల్వ్ చేసి కనుక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగితే చాలా బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయండి. మన ఎగ్జాంపుల్స్ మనదే యాక్చువల్ ఎగ్జాంపుల్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటేనండి, 2 years ఆఫ్ కోర్స్ని మనం సైన్స్తో ఇంటిగ్రేట్ చేసి, అంటే ఎందుకు చెప్తున్నారంటే స్ట్రెస్ చేసి సైన్స్ అని మేము అకాడమిక్ ల్యాబ్స్ డిజైన్ చేసుకున్నామండి. మీరు అంటారు కదా యాక్చువల్గా టాప్ ర్యాంక్స్ అని. టాప్ ర్యాంక్స్ వాళ్ళకి ఏంటంటే అండి, ఇప్పుడు వచ్చే టాప్ ర్యాంక్స్ ఎవరికైతే టాప్ ర్యాంక్స్ వస్తున్నాయో, ఏదో స్పెషల్ సింగిల్ డిజిట్ ర్యాంక్స్ అందరూ కూడా చైల్డ్ లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేస్తున్నారు. ఫ్రమ్ 5+2 అంటాం. 5+2 అంటే 7 years ఆఫ్ కోర్స్. 6th class నుంచి ఐఐటి ఫౌండేషన్ చెప్తున్నారు. అంటే 7 years కోర్స్ ఇంటర్మీడియట్ క్రాక్ చేయడం కోసం. సరే సంహవ్ వాళ్ళు అందులో కూడా సక్సెస్ రేట్ ఇస్ వెరీ లెస్ పర్సెంట్, 1 to 2% ఆ ర్యాంక్స్ వచ్చేది. రిమైన్ 98% స్కిల్ సెట్ లేకుండా లాస్ అవుతున్నారు. సో ఫైనల్గా ఏంటంటేనండి, అకాడమిక్స్ విత్ స్కిల్స్ ఉంటే వాళ్ళు ఫ్యూచర్లో మంచిగా లీడ్ చేస్తారు. ఆ స్కిల్స్ మిస్ అయితే ఎట్లా అంటే చైల్డ్ లైఫ్ మనందరూ తెలిసింది ఏంటంటే చైల్డ్ లైఫ్ మిస్ అయితే హారిబుల్.
మేము కూడా ఇప్పుడు స్కూలింగ్కి వచ్చామండి. ఇప్పుడు దాకా మేము స్కూలింగ్కి రాలేదు. మేము లాస్ట్ ఇయర్ నుంచి స్కూలింగ్ స్టార్ట్ చేసుకున్నాం. ఎందుకు స్టార్ట్ చేసామంటేనండి అండి, మాకు అట్లీస్ట్ మాది కాంక్రీట్ జంగిల్ అండి, మీకు తెలుసు మన జేఎన్టీ బిసైడ్. ఈ కాంక్రీట్ జంగిల్లో ఏముంటాయండి, గ్రౌండ్స్ దొరకవు. అవుట్ కట్స్ పోతే గ్రౌండ్స్ దొరుకుతాయి. మరి ఇక్కడ ఏం చేయాలి, గ్రౌండ్స్ లేని ఏరియాస్లో కూడా మేము ఓన్గా కొంచెం కస్టమైజ్ చేసుకొని స్పోర్ట్స్ కానీ జుంబా కానీ ఇవన్నీ చేసుకుంటున్నాం. అంటే ఫైనల్గా ఏం చెప్తానంటే అండి, ఇక్కడ సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు, హ్యాపీగా రిజల్ట్స్ తెచ్చుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అండి, దే ఫోకస్ వెరీ ఫ్యూ ర్యాంక్స్. మీరు అన్నట్టు కొన్ని ర్యాంక్స్ చెప్తున్నారు కదండి టాప్ స్టూడెంట్స్ గురించి. వాళ్ళు కొంతమంది ఆ టాప్ స్టూడెంట్స్ కూడా మంచి కాలేజీకి వెళ్ళి లైక్ ఐఐటీస్కి వెళ్ళి కానీ కొన్ని మెడికల్ కాలేజీకి వెళ్ళి కానీ నెక్స్ట్ త్రూ అవ్వలేకపోతున్నారండి. మెడికల్ స్టూడెంట్స్ ఏమో పీజీ క్లియర్ చేయలేకపోతున్నారు. ఈ ఐఐటీస్లో ప్లేస్ అయిన వాళ్ళు కూడా ప్లేస్మెంట్స్లో చాలా లాస్ట్ రోలో ఉంటున్నారు, స్కిల్స్ లేక. ఆ స్కిల్స్ అనేది మెయిన్ అండి. స్కిల్స్ ఉంటేనే సక్సీడ్ అవుతారు. కానీ ఆ స్కిల్స్ అనేది ఇక్కడ ఈ స్కిల్స్ అనేది కిల్ చేస్తున్నారు. ఆ స్కిల్స్ మొత్తం కిల్ చేస్తున్నారు ఇది ఎంటైర్ స్కూలింగ్లో కానీ. సో మేము ఎందుకు వచ్చామంటే స్కూల్స్ కూడా ఇప్పుడు దాకా మా స్టేట్ స్కూల్లో పెట్టుకున్నామండి. స్టేట్ స్కూల్స్లో అన్నీ ఉండాలండి మా ఒపీనియన్. సో ఎట్లా అంటే అట్లీస్ట్ మా దగ్గర క్రికెట్ ఉందండి, క్రికెట్ కోచింగ్ ఉంటుంది. మనకి ఎంఎస్కే ప్రసాద్ గారు ఉన్నారు యాక్చువల్గా, సార్ వాళ్ళు కోచింగ్ ఇస్తాం, సార్ టీం మాకు కోచింగ్ ఇస్తున్నారు, మేము హెల్ప్ తీసుకున్నాం సార్ దగ్గర నుంచి. అలాగే పికిల్ బాల్, వీ హ్యావ్ జుంబా స్టూడియో ఉంది. దీంతోపాటు వాలీబాల్ కోర్ట్స్, ఈ కాంక్రీట్ జంగిల్ చెప్తున్నా అండి. నీకు అవుట్కట్స్కి వెళ్తే ఇవన్నీ ఉంటాయి ఆబ్వియస్గా. అంటే మేమేం చూస్తున్నాం అంటే నాట్ ఓన్లీ ప్రాబ్లమ్స్ అండి, వీఆర్ సీయింగ్ పాసిబిలిటీస్ ఆల్సో. మాకు ప్రాబ్లమ్స్ కన్నా కూడా పాసిబిలిటీ చూసుకున్నాం. సో అందుకని మేము ఇంటర్మీడియట్లో ఒక రెవల్యూషన్ అండి, అలాగే మేము స్కూల్లోకి ఎంటర్ అయ్యాము. మస్ట్గా ఇగ్నైట్ లేదంటే ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ వీఆర్ అష్యూరింగ్ పక్కా ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి. అలా ఉంటేనే వాళ్ళు సెట్ అవుతారు. మీరు అన్నట్టు ఏంటంటే ఆ టాప్ ర్యాంక్స్ ఏం చేయటం కాదు. ఎందుకంటే పేరెంట్స్కి ఎలా థింక్ చేస్తారంటే ఆ టాప్ ర్యాంక్ చెక్ చేసుకున్నారు అంటే దే ఆల్వేస్ థింక్ అబౌట్ ఆ టాప్ ర్యాంక్స్. కానీ ఎంతమందికి ఆ ర్యాంక్ వచ్చిందండి, అది ఎలా వచ్చిందో కూడా తెలియదు. సో మేమేంటంటే క్లియర్గా మా ఇన్స్టిట్యూషన్లో న్యూమరేటర్ డినామినేటర్ చెప్తామండి. వీఆర్ గెట్టింగ్ దీస్ మెనీ సీట్స్ విత్ దీస్ నెంబర్స్ ఫ్రమ్ దీస్ మెంబర్స్ అని చెప్తున్నాం. అది ఎందుకంటే పేరెంట్స్ కూడా వచ్చి ఎంక్వైరీ చేసుకొని ఆ పేరెంట్స్ ఇంటరాక్ట్ అయితే వాళ్ళకి బెటర్ ఫీడ్బ్యాక్ వచ్చిందండి. As you asked, there is a discrimination in top batches and lower batches in other colleges. We don't believe that. Because for us, every child is important. As you already mentioned, no two child are different. Everybody is individually different and individual differences are, and we have to agree that is the special part. Every child is different. So the lecturers who go to the top sections also go to them also because they need more attention than these rankers. Exactly. They are already gifted. Some are prodigies. సో వీళ్ళకి ఎక్కువ అవసరం. సో దెర్ ఈస్ నో డిస్క్రిమినేషన్ ఇన్ ఇగ్నైట్ కి టాప్ క్లాసెస్ కి టాప్ లెక్చరర్స్ వెళ్తారు, అందరూ అన్ని చోట్ల అవైలబుల్ ఉంటారు స్టూడెంట్స్ కి. ఇట్స్ నాట్ దట్ మేము ఓన్లీ ఫోకస్డ్ గా కొన్ని క్లాసెస్ పెట్టి కొన్ని క్లాసెస్ కి ర్యాంక్స్ తెప్పించుతామని. సార్ చెప్పినట్టు డినామినేటర్ అవుట్ ఆఫ్ ఎన్ని స్టూడెంట్స్ కి మాకు ఎన్ని ర్యాంక్స్ వచ్చాయని ఇంపార్టెంట్, నాట్ అవుట్ ఆఫ్ ల్యాక్స్ కొన్ని ర్యాంక్స్ చూపించడం. సో డినామినేటర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. న్యూమరేటర్ ఎనీవేస్ ఆల్ ఆర్ గెటింగ్, హౌ మెనీ అవుట్ ఆఫ్ హౌ మెనీ వీఆర్ గెటింగ్. సో ఇది ఎప్పుడు అవుతుంది, అప్రోచ్ ఇస్ హోలిస్టిక్ అప్రోచ్. మాకు అందరూ సేమ్, ఆల్ చిల్డ్రన్ ఆర్ ఈక్వల్, సమ్ ఆర్ ఎక్స్ట్రా ఈక్వల్, దోస్ హూ నీడ్ హెల్ప్. That's our approach. That is only leading Ignite towards success. I think this is a very good point that you both have put forth. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, అందరూ డిక్లేర్ చేసుకుంటారు, కానీ అక్కడ ఎంతమంది ఉన్నారు ఎన్ని వచ్చాయి అన్నదే అది క్లారిటీ ఉండదు ఎప్పుడు. సో లైక్ యు సెడ్ బోత్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్ టు రియల్లీ నో ద పొటెన్షియల్ ఆఫ్ అ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్. సో దాట్స్ వెరీ వెల్ ఎక్స్ప్లెయిన్. సో ఇంకోటి సార్ తెచ్చిన పాయింట్లో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు టీనేజ్లో ఉంటారు, అప్పుడు రెబెలియస్గా ఉంటారు. ఇప్పుడు ఎవరిని అడిగినా సపోజ్ లైక్ ఒక జనరేషన్ అడిగినా మేమందరం కూడా మాది లైక్ అమ్మో అది కాలేజ్ అది జైల్ అని ఒక ఒపీనియన్ అయితే అందరికీ ఉంటుంది. లైక్ ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి అంటే తర్వాత వాళ్ళు అంటే లైఫ్ లో తర్వాత ఎక్కడ ఉండని అని, బట్ ఎట్ దట్ పాయింట్ ఒక ఒపీనియన్ అనేది ఉంటుంది. సో చాలా తక్కువ మంది చెప్తారు అంటే లేదు నేను జెన్యున్ గా నా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎంజాయ్ చేశానని చెప్పే వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. సో మీరు లైక్ మీ అవుట్ గోయింగ్ బ్యాచెస్ నుంచి కానీ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడినప్పుడు లేకపోతే స్టూడెంట్స్ తో మాట్లాడినప్పుడు మీకు జనరల్ గా వచ్చిన రెస్పాన్స్ ఏంటి? అయితే మీరు చెప్పిన బ్రాకెట్ లో తక్కువ మందిలో మేము ఉన్నాం.
వేర్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ప్రెషరైజ్డ్, ప్రెషరైజ్డ్. దే కమ్ హ్యాపీలీ. సో మాకు ఎప్పుడు అలుమ్నై మీట్ అవుతుంది, సార్ కీప్స్ ఆన్ మీటింగ్ అలుమ్నై, and we also gift them if they have reached in a certain position, and we proudly announce, and we literally felicitate them for that event. It's our proud achievement. So vastar vallu, memaithe we are constantly in touch with the alumni, not just ikkadto vadalem vallu ekkada unnaru ekkada place unnaru, we take that moral and ethical responsibility to follow up, or me ensure kuda chestam vallaki ఏమన్నా ఈ టీనేజ్ లో challenges ఉంటే every now and then మాకు motivational talks అవుతాయి, and these people come, they motivate, అండ్ ఏమన్నా ఛాలెంజెస్ ఉంటే టీచర్స్ ఆర్ అవైలబుల్ విత్ దర్ ఎక్స్పీరియన్స్, వాళ్ళు చెప్తారు. లేడీ టీచర్స్ ఆర్ ఆల్సో అవైలబుల్ ఆల్ ద టైమ్. సో మేము మాకు తగ్గట్టు మా లెవెల్ ఆఫ్ నాలెడ్జ్లో మేము డెఫినెట్లీ వీఆర్ హ్యాండ్ హోల్డింగ్ దమ్. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు కొంచెం ఎమోషనల్ ఇది ఉంటారు, కానీ దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్స్. అది కూడా చెప్తూ మనం అంటాం కదా వాళ్ళ దారికి వెళ్ళి మన దారిని తెచ్చుకోవాలని. సో వీ గో దేర్ వే టు బ్రింగ్ దెమ్ టు అవర్ వే. సో దిస్ ఈజ్ ఆల్సో రియల్లీ ఇంపార్టెంట్ అండి. మీరు అన్నట్టు లైక్ టాప్ టియర్ ఇది కాకుండా చాలా తక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఎవరైతే అసలు అల్యూమిని గురించి వాళ్ళు పట్టించుకుంటారు, అసలు వాళ్ళకి గుర్తుంటారా అవుట్ గోయింగ్ బ్యాచెస్ అనేది ఒక మేజర్ కన్సర్న్ కదా ఇప్పుడు. బట్ మీరు ఇలా టచ్లో ఉంచుకొని వాళ్ళని ఫెలిసిటేట్ చేయడం అదంతా ఆల్సో ఇట్స్ అ వెరీ గుడ్ ప్రాసెస్, ఎందుకంటే వాళ్ళు ఫర్దర్గా ఎలా ఇంప్రూవైజ్ అయ్యారనేది కూడా ఒక ఐడియా ఉంటుంది కాబట్టి. అంటే అక్కడితో అక్కడ వదిలేయకుండా బికాజ్ యూఆర్ కీపింగ్ ఇన్ టచ్, వాళ్ళని రోల్ మోడల్ కింద చూపిస్తాం మేము. పిలిచి ఫెలిసిటేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ పిల్లలు ఉన్నారు కదా అప్కమింగ్ బ్యాచెస్, ఓకే మోటివేషన్ వాళ్ళకి మోటివేట్ అవుతారు యాజ్ ఎ రోల్ మోడల్, యాజ్ ఎన్ ఐడియల్. సో దిస్ ఈస్ ద కల్చర్ ఆఫ్ ఇగ్నైట్ యాక్చువల్లీ. ద టీచింగ్ మెథాడాలజీ కానీ ఇప్పుడు లైక్ సార్ చెప్పినట్టు ఏఐ జనరేటెడ్ దాంతో ఎన్ని పీపీటీస్ అయినా చూపించవచ్చు, లైక్ క్యాంపస్ ఎలాగైనా 3D రెండరింగ్ చేసి ఇప్పుడు చూపిస్తున్నారు ఫెసిలిటీస్ అని, బట్ రియాలిటీ ఉన్నవి చాలా తక్కువ. అండ్ టీచింగ్ మెథడాలజీ అనేది లైక్ కొన్ని అయితే ఆల్ అంటే అందరూ ఐఐటి లో చదివిన ఫ్యాకల్టీ, లేకపోతే లైక్ ఇంతకుముందు ట్రైన్ అయిన ఫ్యాకల్టీ అని, సో క్లెయిమ్స్ అయితే చాలా ఉంటున్నాయి. సో బట్ స్టూడెంట్ లెవెల్కి వచ్చేసరికి చాలా మందికి లైక్ అర్థం కావట్లేదని మళ్ళీ ట్యూటోరియల్స్కి వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది ఇప్పుడు మనం చూసుకుంటే డే స్కాలర్స్లో. సో ఆ కాన్సెప్ట్ బిల్డింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని మీరు బిలీవ్ చేస్తున్నారు? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదర్వైజ్ ద కాలేజ్ విల్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకంటే ఇది 2017లో స్టార్ట్ అయ్యి ఈ రోజు వరకు రన్ అవుతుందంటే మెయిన్ రీజన్ అదే, పర్సనల్ కేర్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. And the doubt clarification is also in the presence of the same faculty who have taken the class. నేను కెమిస్ట్రీ క్లాస్ చెప్తాను, నేనే కెమిస్ట్రీ డౌట్ చెప్తాను నా క్లాస్కు వెళ్ళినప్పుడు. చాలా కాలేజెస్లో ఎలా ఉంటుందంటే సీనియర్ ఫ్యాకల్టీ పాఠం చెప్పి వెళ్తే జూనియర్ లెక్చరర్స్ డౌట్ క్లారిఫికేషన్. మా దగ్గర ఉన్న ఒక స్పెషల్ యూనిక్ ఫీచర్ ఏంటంటే ఎవరైతే పాఠం చెప్తారో అందరూ ఎక్స్ట్రీమ్డ్ ఫ్యాకల్టీసే ఉంటారు, మోర్ దెన్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఉంటారు. ఇట్లా కంపల్సరీ ఐఐటియన్సే వచ్చి పాఠం చెప్పాలని రూల్ లేదు. డెడికేటెడ్గా ఉండి హార్డ్ వర్క్ చేయగలిగితే ఎవరైనా ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయవచ్చు. అలాగే ఇందాకటి పాయింట్ నేను మాట్లాడినాను చెప్తున్నారు కదా, ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్కు చాలా గుర్తింపు ఉంటుంది. 2017 నుంచి చైర్మన్ రమేష్ గారు ఎవ్రీ ఇయర్ కాలేజ్కి ఫ్రెషర్స్ డే కండక్ట్ చేస్తారు. ఆ ఫ్రెషర్స్ డేలో ఎవ్రీ ఇయర్ ఆ పాత స్టూడెంట్స్ పిలిపిస్తారు, మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తారు. గిఫ్ట్ అనేది అది సహృదయంగా ఇచ్చేది, కానీ వాళ్ళ సమక్షంలోనే ఈ ఫ్రెషర్స్ డే అనేది జరుగుతుంది. వాళ్ళని ఖచ్చితంగా అలాంగ్ విత్ పేరెంట్స్ ఇన్వైట్ చేస్తారు. ఈరోజు ఈ కాలేజీలో ఇంత స్ట్రెంగ్త్ ఉండటానికి ఏకైక రీజన్ ఆ ఓల్డ్ స్టూడెంట్స్ యొక్క రిలేటివ్స్, నేబర్స్, ఫ్రెండ్స్ వాళ్ళే ఉన్నారు ఇప్పుడు మా దగ్గర ఎక్కువగా. అదే మా యొక్క బలం. సో మీరు అన్నట్టు జెన్యున్ మౌత్ టాక్ ఉంటే అసలు ఏమి లైక్ మార్కెటింగ్ కానీ అడ్వర్టైజ్మెంట్ కానీ అవసరం ఉండదు. ఇంకా దే ఆర్ సాటిస్ఫైడ్ పేరెంట్స్. వాళ్ళ సిబ్లింగ్స్ వాళ్ళు సక్సెస్ఫుల్ అయితే ఏముంది, వాళ్ళు వీళ్ళకి ఎగ్జాంపుల్ గా చూపిస్తారు ఇగ్నైట్ నుంచి. సో దే విల్ స్ప్రెడ్ త్రూ వర్డ్ ఆఫ్ మౌత్. దట్ ఈస్ ఈజీ అండ్ పర్సనల్ టచ్ ఉంటుంది వెన్ యూ స్ప్రెడ్ త్రూ వర్డ్ ఆఫ్ మౌత్. మనం ఎంత క్యాంపెయిన్ చేస్తాం, ఎన్ని ర్యాంకులు టీవీ మీద చూపించినా దట్ వోంట్ ఎఫెక్ట్. యూ హ్యావ్ లైవ్ ఎగ్జాంపుల్స్. మోర్ ఓవర్ ఇప్పుడు కొత్తగా వచ్చే ఫ్రెషర్స్ వాళ్ళకి రోల్ మోడల్, ఓకే దే ఆర్ ఆల్రెడీ సెటిల్డ్ ఇన్ గుడ్ పొజిషన్స్. సో మనం కూడా ఆ ప్లేస్ లో ఉంటామని వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది.
True. That is how it starts every year with the freshers, our Hmm, academic year, with the motivation. వండర్ఫుల్ సార్. సో టు సమ్మరైజ్, ఇప్పుడు లైక్ పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ చాలా ఆప్షన్స్ ఉంటాయి అంటే టు చూజ్ అ కాలేజ్. మీరు అన్నట్టు ఇప్పుడు లైక్ మా స్కూల్కి రండి, కాలేజ్కి రండి అంటారు, బట్ ఆఫ్టర్ ఇట్స్ మీరు చెప్పినట్టు వాళ్ళు దాంట్లో ప్లేస్ అవ్వాలి. సో ఇప్పుడు ఉన్న లైక్ ఈ సోషల్ మీడియా ఎరాలో కానీ మనకు అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. సో అడ్వర్టైజ్మెంట్స్ అని, క్యాంపెయిన్స్ అని అన్నీ రన్ అవుతూ ఉంటాయి. సో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కన్ఫ్యూజన్ కూడా ఎక్కువ ఉంది. సో ఫర్ ఎ పర్టికులర్ స్టూడెంట్ ఆర్ పేరెంట్ to choose Ignite specifically, what message would you give them? ఈ స్పెషల్లీ ఈ 2026 అయితే లాట్ ఆఫ్ కాంట్రవర్సీ అండి. మెనీ నార్త్ ఇండియా కాలేజెస్ అండ్ స్ట్రాంగ్ లోకల్ కాలేజెస్ అండ్ స్మాల్ కాలేజెస్, మెనీ కాంపిటీషన్. సో మాకు ఇప్పుడు కిక్ ఉంది చెప్పాలంటే, ఎందుకంటే కాంపిటీషన్లోనే రియల్ వర్క్ బయటకు వచ్చింది యాక్చువల్గా. అవును, కాంపిటీషన్ లేకపోతే ఏముంటుందండి? కాంపిటీషన్ ఉండాలి, లిటిల్ జెలస్గా ఉండాలి, ఈవెన్ ఇన్స్టిట్యూట్ మేనేజ్ చేసే వాళ్ళకి కూడా. సో అప్పుడు రియాలిటీ బయటకు వచ్చింది. సో ఇంత సిచ్యువేషన్స్లో కూడా మేము మార్కెటింగ్ పెద్ద వ్యవస్థ మా దగ్గర ఏం లేదండి. మా కాన్సెప్ట్ ఏంటంటే సాటిస్ఫైడ్ కస్టమర్ బెస్ట్ అడ్వర్టైజర్. కరెక్ట్. సో మా చిల్డ్రన్ మేము సాటిస్ఫై చేస్తే ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు కదండి. డెఫినెట్గా. సో వాళ్ళు కూడా రిజల్ట్స్ కూడా మా దగ్గర సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ వస్తాయండి. అంటే కంపేర్ టు ప్రీవియస్ 10th క్లాస్ ఉన్నాం, ఈ స్టేజ్లో ఉన్నాడు, ఇంటర్మీడియట్లో ఇలా ఉన్నారు. సో వీళ్ళకి దాంతోపాటు ఏంటంటేనండి ఈ స్కిల్స్ కూడా యాడ్ అవుతున్నాయి. 2 years కోర్స్ని ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి మా దగ్గర అండి. సపోజ్ స్పెషల్లీ హాస్టల్ చిల్డ్రన్ ఉంటారు. హాస్టల్ చిల్డ్రన్కి అవుటింగ్ ఇస్తుంటాం యూజువల్గా. అవుటింగ్ అంటే ఏంటంటే 1 month కోర్సులో 1 month తర్వాత పేరెంట్స్ యూజువల్గా అవుటింగ్ ఇస్తాం. పేరెంట్స్ చిల్డ్రన్ వెళ్తుంటారు, వస్తుంటారు. కట్ చేస్తే కొన్ని డేస్లో మేము అవుటింగ్ ఇస్తే బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఒక 5% అవుటింగ్ తీసుకోరండి. సపోజ్ 31st ఉందండి, 31st December ఉంటుంది. జనరల్గా ఎన్ని కాలేజీలో అవుటింగ్ ఇస్తారు హాస్టల్ చిల్డ్రన్కి. అసలు హాస్టల్కి అవుటింగ్ ఇచ్చిన ఎవరు వెళ్ళరండి అసలు. రిమైనింగ్ కాలేజీలో అవుటింగ్ ఇవ్వకపోతే గొడవ చేస్తారు. అవును, ఇక్కడ అవుటింగ్ అంటే నెగ్లు 5% హార్డ్లీ. ఎందుకంటే ఇక్కడ ఈ చైల్డ్ లైఫ్ మంచిగా ఉంటుంది ఇక్కడ. సో వీళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. వీకెండ్స్ వచ్చింది అనుకోండి, సపోజ్ ఇదే థియేటర్ ఉంది యాక్చువల్గా. ఈ థియేటర్లో ఈ క్యాంపస్ చిల్డ్రన్ ఐపీఎల్ ఫైనల్స్ అనో లేకపోతే వరల్డ్ కప్ ఫైనల్స్ అనేదో హ్యాపీగా రిలాక్స్ పడుకొని చూస్తుంటారు. వీకెండ్లోనేమో స్టూడెంట్కి స్పెషల్ హాస్టల్ చిల్డ్రన్కి అయితే వీకెండ్లో మూవీ ప్లే చేస్తుంటారు. అంటే మేము మూవీస్ కన్నా కూడా స్ట్రాంగ్గా గేమ్స్, స్పోర్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మూవీస్ అంటే టెంపరీగా మోటివేట్ అవుతాం యాక్చువల్లీ మూవీస్లో. ఆఫ్టర్ వాచింగ్ 1 movie ఇంకేముంటుంది, నెక్స్ట్ ఇంకో మూవీ చూస్తారు అంతే. అంటే పర్మనెంట్ మోటివేషన్ ఏమి ఉండదు. అందుకే మేము అది కాకుండా స్ట్రాంగ్గా మేము స్పోర్ట్స్ అయ్యి ఉంటాయి. బట్ వీకెండ్లో ఇది కూడా మిస్ అవ్వద్దని చెప్పి ఇట్లా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ క్యాంపస్లో వీ హ్యావ్ ప్రొజెక్టర్స్, దే వాచ్ మూవీస్ ఇన్ వీకెండ్స్. సో ప్యారల్గా ఏంటంటే అవుటింగ్ ఇచ్చినా కూడా బయటకన్నా ఇక్కడే బెటర్ ఉంటుందని ఇక్కడే ఫీల్ అవుతారు హ్యాపీగా. సో మా దగ్గర నుంచి అనేది జనరల్గా అవుటింగ్ కోరుకోరు, స్పెషల్ హాస్టల్ అయితే. డే స్కాలర్స్ చిల్డ్రన్ కూడా అంతేనండి. అటెండెన్స్ బెస్ట్ ఉంటుంది మా దగ్గర, అటెండెన్స్ పర్సంటేజ్ దట్ ఇట్ సెల్ఫ్ షోయింగ్ అనమాట. సో క్యాంపస్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే ఈ కాంపిటీషన్లో కూడా మేము సక్సెస్ అవుతున్నాం అంటే మేము చిల్డ్రన్కి ఇచ్చే ఫెసిలిటీసు, అలాగే స్టాఫ్ను చూసుకునే విధానం కానీ, ఫైనల్లీ అన్నిటికన్నా బెస్ట్ రిజల్ట్స్ అండి. సక్సెస్ రేట్ ఈస్ వీ కెన్ సే వెరీ వెరీ హై. అంటే మేము గురించి చెప్పుకోవడం కాదు, అంటే అవన్నీ కూడా మనకి ఓల్డ్ స్టూడెంట్స్ చూస్తే ఎంతమంది ఐఐటి జాయిన్ అయ్యారు, ఎంతమంది మంచి మెడికల్ కాలేజ్ జాయిన్ అయ్యారు, హౌ మెనీ జాయిన్ ఎన్ఐటీస్, హౌ మెనీ జాయిన్ లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్, టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ తెలంగాణ, ఇవన్నీ చూస్తే క్లారిటీ వచ్చింది మనకు. పేరెంట్కి చాలా కాంట్రవర్సీ ఉందండి, ఏది చూజ్ చేసుకోవాలి అంటే చాలా కాంట్రవర్సీ ఉంది. బట్ ఏంటంటే మేము చెప్పే ఫీడ్బ్యాక్ కన్నా కూడా ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఒకటి, లేకపోతే పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఒకటి, ఇది బెస్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తాను నా ఒపీనియన్. వాళ్ళు కూడా వచ్చి చూడాలి క్యాంపస్లో. ఎవరో మార్కెటింగ్ పీపుల్ వచ్చి క్యాంపస్ చూసి అడ్మిషన్ చేయడం కాకుండా వచ్చి విజిట్ చేస్తే ఒక క్లారిటీ పెరిగింది. డెఫినెట్లీ విత్ దేర్ నేకెడ్ ఐ చూడాలి, చూస్తే క్లారిటీ వచ్చింది. లేకపోతే మేము చెప్తే ఏముంటుందండి. సో మీరు అన్నట్టు లైక్ ఒక స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ వచ్చి వాళ్ళంతట వాళ్ళు చూసి ఏం ఫెసిలిటీస్ ఉన్నాయో ఎక్స్పీరియన్స్ చేసి ఒకసారి చేయాలండి. ఎందుకంటే వాళ్ళు 2 years నేను చైల్డ్ని ఇక్కడ కాలేజీలో పెడుతున్నారంటే నాట్ 2 days, 2 years కోర్స్. సో దట్ టర్నింగ్ పాయింట్ మెయిన్. సో బ్లైండ్గా ఎలా జాయిన్ చేస్తారు చైల్డ్ని? ఒకసారి క్యాంపస్కి వచ్చి విజిట్ చేసి, ఎందుకంటే ఏదో ఫీడ్బ్యాక్ వస్తాయండి, ఎగ్జిస్టింగ్ స్టూడెంట్ ఇంటరాక్ట్ అయితే బెస్ట్ ఫీడ్బ్యాక్ వచ్చింది నా ఒపీనియన్. డెఫినెట్లీ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ Prime9. అండ్ నాకు తెలిసి ఈ ఇంటరాక్షన్తో బోత్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి ఒక కంప్లీట్ క్లారిటీ అయితే మీరు అందించారు. సో వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. Thank you. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ.